రెండు ఫ్లాప్స్ వస్తే ఉంటాడా యువ అని. రెండు కాదు 4 వచ్చాయి. ఇక్కడే ఉన్నా, 40 వచ్చినా కూడా ఇక్కడే ఉంటా. హాయ్ హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిటిక్ ఆన్ అవర్ ఛానల్. ఇవాళ మనం పోస్ట్ చేయబోయే వీడియో విజ్ఞాన ప్రదర్శనలో డిస్కస్ చేయబోయే వీడియో దేవర పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ మీలో పెద్ద పాజిటివ్స్ ఏం లేవు భయ్యా. పాజిటివ్స్ మనం లెవెల్ మీద లెక్క పెట్టుకుని అంటే నెగిటివ్స్ నా నెత్తి మీద ఉన్న తెల్లంటి కలర్లో ఉన్నాయి. ఉన్నవి రెండు పాజిటివ్స్, అనిరుద్, ఎన్టీఆర్, అంతే ఇంకేం లేవు. ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ బాగుంది. అనిరుద్ యాజ్ ఎ టెక్నీషియన్గా 100కి 100% ఇచ్చాడు. అంతో ఇంతో మనకు సినిమా కొంచెం కూర్చొని చూసేలా ఉంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అనిరుద్ రవిచంద్రన్. దట్స్ ఇట్. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మెయిన్గా ద లెజెండ్ ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ కొరటాల శివ గారు. ఈయన డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే చాలా తక్కువ, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈయననైతే ఈసారి అయితే ఎవరు గెలకలేదు స్టోరీ విషయంలో. మరి ఎందుకు అవుట్పుట్ ఇలా వచ్చిందో ఈయనకే తెలిసి ఉండాలి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. ఎన్టీఆర్ అయితే ఏళ్ళు పెట్టుండడు మరి స్టోరీ విషయంలో. ఈసారి మీరు ఎన్టీఆర్ని ట్రోల్ చేసి ట్రోలర్స్కి మంచి స్టఫ్ ఇచ్చినట్టుంది మీరే సినిమా తీసి. నాకు వరకైతే ఇదే అనిపించింది. నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం భయ్యా 3 పాయింట్స్ ఉన్నాయి. కొరటాల అండ్ స్టోరీ, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, ఎక్స్టెండింగ్ ఫర్ పార్ట్ 2. ఇంకా ఎన్ని రోజులు రా ఎన్టీఆర్ని లేపే సినిమాలు తీయంట్రా అంటే ఎన్టీఆరే లేపే సినిమాలు తీస్తున్నారు. ఇంకా ఈ మూవీలో విషయానికి వస్తే భయ్యా వీళ్ళని ఎవ్వడూ ఎరుపుకు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళే పెద్ద ఎరుపుకులు కాబట్టి. ఇందులో అజయ్ ఫస్ట్ ఓపెనింగ్ సీన్లో బైరా దగ్గరికి పోతాడు, మంచిగా అడుగుతాడు ఏమని, అరే నాకు స్మగ్లింగ్ చేసి పెట్టరా నీకు డబ్బులు ఇస్తాను. ఆడు మంచిగా చెప్తాడు, ఓరే బాబు నేను చెయ్యట్లేదు, నేను బంద్ చేసినా, నన్ను వదిలేసి నీ గ్రూప్లో నుంచి నా నెంబర్ డెలిట్ చేసా బాబు అని చెప్తాడు. వినొచ్చు కదా. కొడదామని పోతాడు, కొట్టించుకొని వస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్లో వడా క్యారెక్టర్ వచ్చిన తర్వాత అస్సలు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అసలు చూడలేము అసలు సినిమా అయితే. నాకు అర్థం కాదు కొరటాల గారు, మరి ఇంత ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ స్టోరీని మీరు ఎంత ఎక్స్టెండింగ్ వరకు అని తీసుకెళ్ళాలి. ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ఉన్నప్పుడు మీ దగ్గర ఆయనే భయపడుతూ భయస్తుడ క్యారెక్టర్స్ నాకు తెలిసి 2-3 మూవీస్లో చేసిండు. అదుర్స్లో చేశాడు అండ్ జైలవకుశలో కూడా చేశాడు. నాకు అర్థం కాదు అందులో చేయలేదా చెప్పండి. అందులో చేస్తే యాక్టింగ్ బాగా అనిపించింది, ఇందులో చేస్తే క్రింజ్ అనిపించింది. ఇదైతే మా ఘోరం అసలు వరా క్యారెక్టర్ వచ్చిన తర్వాతనైతే. ఈ ట్విస్ట్ అంటారా, చూసిన తర్వాతనైతే ఇది ట్విస్టా, ఇదే ట్విస్టా, ఈ అమ్మ జీవితం ఇంత డబ్బులు పెట్టి వచ్చింది, మనం బాహుబలి చీప్ కాపీ అనిపించింది చూసిన తర్వాత. సరే సార్ మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయమంటారు ఈ మూవీకి? అంటే పార్ట్ 2కి సార్ ఒక 3 years సరిపోద్దా? 5, 6, 7, 8 మీరు చెప్పండి సార్. 2 రోజులు అంటే 2 రోజులు వెయిట్ చేస్తాం, మీ ఇష్టం సార్. మీరు చెప్పండి ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు మీరు చెప్పండి సార్. ఇంకా విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే మాత్రం ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బడ్జెట్ 300 కోట్లు. మరి 300 కోట్లు మనం ఏం చేసినాం రా అంటే ఎన్టీఆర్కి 100, అనిరుద్కి 100, జాన్వీకి 100, మిగిలిన పైసలతోని అమీర్పేట్ ఎడిటింగ్ చేయించినాం, ఆడియన్స్ మోకానకు పెట్టినాం అంతే. మెయిన్గా సినిమాటోగ్రాఫర్ ఎవరో కానీ చాలా చండాలంగా తీసిండు ఎన్టీఆర్ని మాత్రం. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటారు యాక్టర్స్ హైట్. వాళ్ళ మూవీస్లో ఎప్పుడు కూడా వాళ్ళు షార్ట్ ఉంటున్నట్టుగా అనిపించారు బికాస్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ అండ్ డైరెక్షన్ కూడా అలా ఏడ్చింది లేండి. సినిమాటోగ్రాఫర్ అనేది ఉంది, వాళ్ళు చెప్పిన యాంగిల్స్లో వీళ్ళు తీస్తారు. ఇంకా మెయిన్గా కంటైనర్ సీన్లో మాత్రం అబ్బా ఎలివేషన్ ఇవ్వాల్సిన సీన్లా అందరు నవ్వుకున్నారు. అందరు అంటే థియేటర్లో కూడా అందరు నవ్విర్లేండి, అది వేరే విషయం. ఎలివేషన్ ఇవ్వాల్సిన సీన్ నవ్వేలా చేసారు, అట్లుంటుంది మరి సినిమాటోగ్రఫీ. ఇంకా విఎఫ్ఎక్స్ ఉంటుందమ్మా జీవితం అన్న. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. అసలు మెయిన్గా ఆయుధ పూజ సాంగ్లని అయితే ఆ మౌంటైన్ సీన్స్ మీరు కాకపోతే ఇప్పుడు వీడియో స్కిప్ కొట్టి ఒకసారి వెళ్ళి ఆయుధ పూజ సాంగ్ చూడండి. ఏదో కార్డ్బోర్డ్ కొండలు వేసి అడగొట్టినట్టు ఉంటుంది. మెయిన్గా షిప్ సీన్స్ అయితే బ్లూ కలర్ గ్రేడింగ్ చేసి సినిమా తీసిరు, ఇదైతే నిజం. ఒక్కటంటే ఒక్క మౌంటైన్ కూడా కనిపించేది. 300 కోట్ల బడ్జెటింగ్ చేసిర్రా అంటే బూడిదలో పోసేసినాం అంతే. వీళ్ళు సినిమాలో రేటింగ్ మంచిగా చేయలే కానీ పోస్టర్ల మీద రేటింగ్ మాత్రం బాగా చేసిర్రు. ఈ విషయంలో ఒప్పుకోవాలి, లీటర్ ఎవరో కానీ.
ఇంకా ఎక్స్టెండింగ్ ఫర్ పార్ట్ 2. At any cost, Devara should be done in 2 parts. And మరి ఈయనకి పార్ట్ 2 తీసే స్కోప్ ఎక్కడ కనిపించిందో ఈ సినిమాలో ఈ పెద్ద మనిషికే తెలియాలి. ఎందుకంటే ఎంతైనా ఈ మూవీ ఆస్కార్ వర్తి ఫిలిం కదా, అంటే ఆస్కార్ వర్తి డైరెక్షన్, ఆస్కార్స్లో నామినేట్ అయ్యే సినిమా. మరి కరుణాల గారికే తెలియాలి ఈ మూవీలో అసలు పార్ట్ 2 ఏ మూల నుంచి తీసుకొచ్చిండో మరి ఈ పెద్ద మనిషి. ఇంకా ఎన్టీఆర్ ఒక మాట అన్నాడు భయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఈ మూవీలో లాస్ట్ 40 మినిట్స్ అన్నాడు. ఒక్కొక్కడికి ప్యాక్ అవుతుంది, గుండెలు బరువు అయితే, హార్ట్ రేట్ పెరుగుతుంటుంది, చెమటలు వస్తుంటాయి, ప్రతి ఒక్కటి సీట్ షేక్ అవుతుంది. మరి ఆ 40 మినిట్స్ ఏమైందో ఎన్టీఆర్కి తెలియాలి. ఎవడో ఎడిటింగ్ టేబుల్ మీద లేపేసిండు ఆ సీన్స్. అదే చెప్తున్నా కదా, పోస్టర్స్ మాత్రం బాగా ఎడిటింగ్ చేసిర్రు. ఈ మూవీ ఎడిటర్స్ ఎవరో నాకు తెలియదు, కానీ సినిమా మాత్రం ఎడిటింగ్ చేయడం మర్చిపోయారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ డిస్కషన్ అబౌట్ దేవరా. అండ్ నిజం చెప్తున్నా, ఇంకొంచెం మంచిగా తీయొచ్చు అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి యాక్టర్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు స్టోరీ ఎంత ఎక్స్టెండ్ వరకు అయినా రాసుకోవచ్చు. కానీ ఒక రిపీట్ వాల్యూ లేని సినిమాకి 300 crores పెట్టి, దట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత, ఇదైతే అసలు ఆయన రేంజ్ సినిమా అయితే కాదు. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూడా అసలు సగం మందికి నచ్చలేదు ఈ సినిమా. ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతారని చెప్పేసి వాళ్ళు ఏదో లేపుకుంటున్నారు అంతే ఈ మూవీని. ఇదైతే ఆయన రేంజ్ సినిమా అయితే కాదు. వీఆర్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అట్ ఎ మ్యూచువల్ ఆడియన్స్. అండ్ దిస్ ఈజ్ అవర్ వీడియో. ఈ దెబ్బతో మనం ప్రభాస్ రికార్డ్స్ లేపేసినట్టేగా. కొత్త క్రియేట్ చేసే మీకు ఏమైనా ప్రాబ్లమ్ కొత్త అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ సార్. ఏది పడితే అది మాట్లాడుకు యొద్దవ్వా.